శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. రవి గ్రహం ఏదైతే మేషం ఉందో ఈ టైంలో కర్క రాశి వారి గురించి మనం మాట్లాడుకుందాం. 10th హౌస్లో ఉన్నాడు. 10th హౌస్ అంటే ఇట్స్ ప్రొఫెషనల్ ప్లేస్లో ఉచ్చ స్థానంలో ఉన్నాడు. సో డెఫినెట్గా వాడు ఏం చేస్తారంటే ఏదో ఉద్యోగంలో ఎస్టాబ్లిష్మెంట్ అది పర్మనెంట్ చేయొచ్చు. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ కూడా తీసుకొస్తాడు. అలాగే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం రాస్తున్న వాళ్ళకి పాస్ అయ్యడానికి అంటే కావాల్సిన ప్రాసెస్ అంతా చేసి ఎగ్జామ్స్ కానీ కండక్ట్ చేసే టైంలో సక్సెస్ఫుల్ కనబడుతుంది. అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఐటీ రంగం కూడా సాఫ్ట్వేర్ ఇలాంటి వాటికి అందరికీ ఏంటంటే ఉద్యోగం టెంపరీ ఉద్యోగం పర్మనెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే రవి 10th హౌస్ ఉన్నాడు కాబట్టి మీ ప్రొఫెషనల్ ప్లేస్లో వాడు ఉచ్చస్థితి ఉన్నాడు కాబట్టి 100% మీకు ఒక బెనిఫిట్ ఇస్తాడు. వాడు ప్రొఫెషనల్ వైజ్ అంటే ఏ వ్యాపారం చేసి ఏ ఉద్యోగం చేసి మీరు జీవన ఉపాధి కలపాలనుకుంటున్నారో ఆ జీవన ఉపాధికి కావాల్సిన దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ ప్రాపర్గా చేస్తాడు. ఇట్స్ ప్లస్ పాయింట్ ఫర్ యూ. సో ఇది ఈ టైంలో ఏంటంటే మనం ఎంత మ్యాక్సిమము మనం ప్రమోషన్స్ కోసం కానీ మన ఫైల్స్ కానీ పెండింగ్లో ఉండే డిపార్ట్మెంట్, మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉండే ప్రమోషన్ పెండింగ్లో ఉందంటే దాన్ని కొంచెం మనం ఈ మూమెంట్ కానీ చేయగలిగితే మాత్రం డిఫరెంట్గా సిగ్నేచర్ అయిపోతుంది. 10th హౌస్ రవి ఈజ్ ఏ ప్లస్ పాయింట్ ఫర్ కర్క రాశి వాళ్ళకి అనమాట. అలాగే మనము సింహరాశి వారు తీసుకుంటే 9th హౌస్ భాగ్యస్థానంలో రవి ఈజ్ నథింగ్ విత్ ద ఫాదర్. సో సింహరాశి వాళ్ళకి ఏంటవుతుందంటే 9th హౌస్లో ఎప్పుడు రవి వచ్చాడు స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ పేరెంటల్ రిలేషన్ అనేది బాగుంటుంది. తర్వాత లక్ ఫేవరింగ్ అవుతుంది. తర్వాత ఇంకొకటి కూడా ఏంటంటే విదేశాలకు వెళ్ళి కొత్త హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలన్న దానికి ఏమైనా ఆటంకాలు వస్తే దాన్ని కరెక్షన్ చేసేస్తాడు చదువుకునే విద్యార్థులకి. అలాగే 9th హౌస్లో రవి ఉన్నాడు అంటే ఎనీ డిసీజెస్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఈజ్ అకర్డ్ టు యువర్ ఫాదర్, అంటే మీ ఫాదర్కి ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయంటే దానికి సొల్యూషన్ దొరకకపోతే ఈ టైంలో రవి 9th హౌస్ ఉన్నప్పుడు దాని సొల్యూషన్ కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో టెస్టులు చేస్తాం, దానికి ఏమో అన్నీ ఓకే ఉంటుంది కానీ మనిషికి ఇబ్బందిగా ఉంటుంది, బయట చెప్పలేకపోతుంటాడు. అటువంటిప్పుడు ఈ టైంలో కానీ టెస్టులు చేస్తే అసలు ప్రాబ్లం ఎక్కడ ఉందని మూలాలు మనకు తెలుస్తుంది. అలాగే మీ ప్రాపర్ డాక్టర్ కూడా దొరుకుతాడు మీ ఫాదర్కి, సో దట్ ద ప్రాబ్లమ్ క్యాన్ బి రెక్టిఫైడ్. ఇదంతా కొంత ట్రాన్సిట్లో కొన్ని ప్లానెట్స్ మూవ్ ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతుంటాయి. అలా రవి మేషం ఉన్నది ఒక అడ్వాంటేజ్ కింద ఉంటుందన్నమాట ఎవరికైనా సరే. రవి అంటే సూర్యగ్రహం ఏదైతే ఉందో అది మేషంలో ఉంటే దాని ఉన్న పరిస్థితి బట్టి భావాన్ని బట్టి ఆ భావాన్ని కరెక్షన్ చేసుకుని పోతుంది. అలాగే మన కన్యారాశి వారు 6th హౌస్ మనకు 8th హౌస్లో ఉన్నాడు. 8th హౌస్ అనేసరికి మనకి ఏంటంటే ఆరోగ్య స్థానం, కానీ ఉచ్చస్థితిలో ఉన్నాడు. కానీ ఏదైనా అనారోగ్య స్థితి ఉంటే దాన్ని కరెక్షన్ చేసేస్తాడు ఫాస్ట్గా. చాలామంది అంటారు 8th హౌస్లో రవి అస్తవ్యస్తాలు పెడతాడేమో, లేకపోతే రవి 8th హౌస్ ఉండడం ఏంటంటే ఆరోగ్యమే కాకుండా ఆయుష్కి సంబంధించిన దోషాలు వస్తాయేమో అని చాలామంది 8th హౌస్ రవి ఉన్న వాళ్ళు వివాహం కూడా చేసుకుని ఆలోచిస్తుంటాయి. ఇలా కూడా జరుగుతుంటాయి. కానీ ఇక్కడ 8th హౌస్ అనేది ఏమైంది మేషం అయింది కాబట్టి వాడు అక్కడ ది బెస్ట్ పాసిబిలిటీ అనేది మీకు బెనిఫిట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అంచేత మీ ఆరోగ్యంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా, అనారోగ్యం స్థితిలో ఉండి ఏమైనా ఇష్యూస్ సొల్యూషన్స్ దొరకకపోతే మాత్రం ఈ రవి 8th హౌస్ ఉన్నట్టున ఈ టైంలో దానికి ప్రయత్నం చేస్తే సొల్యూషన్స్ దొరుకుతాయి, మెడిసిన్స్ దొరుకుతాయి. ఆ అనారోగ్యం నుండి ఆరోగ్యం చేసి మేము బయట పంపించేస్తాడు. సో ప్లస్ పాయింట్ ఫర్ యూ. సో ఈ టైంలో ఇలా జరుగుతుంది కాబట్టి దీన్ని కరెక్షన్ చేసుకుంటూ ఇప్పుడు చెప్పిన ఇష్యూస్ ఏమైనా ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి. డెఫినెట్గా రవి వల్ల లాభమే జరుగుతుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.